క్లోమ గ్రంథికి సంబంధించిన సమస్యల లక్షణాలు ఎలా ఉంటాయి, ప్యాంక్రియాటైటిస్ అంటే ఏంటి, అక్యూట్గా ఎలా ఉంటుంది, క్రానిక్గా ఎలా ఉంటుంది, ఈ సమస్యకు ప్రధానమైన కారణాలు ఏంటి, నిర్ధారించే పరీక్షలు ఏంటి, ట్రీట్మెంట్స్లో వచ్చిన కొత్తదనాలు ఏంటి, అండ్ ఈ సమస్యను తీవ్రమైన సమస్యగా ఎప్పుడు భావించాల్సి ఉంటుంది. ఈ వివరాలన్నీ అందించడానికి అపోలో హాస్పిటల్స్ సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ అంకిత్ విజయ్ అగర్వాల్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి. హలో మేడం, నమస్తే. క్లోమ గ్రంథికి సంబంధించిన సమస్యలు అంటే చాలా వరకు షుగరు ఇట్లా అనుకుంటూ ఉంటారు. అసలు క్లోమ గ్రంథి గురించి, దాని పనితీరు గురించి ఒక్కసారి చెప్తారా? క్లోమ గ్రంథి ఆర్ ప్యాంక్రియాస్ అనేది మన బాడీలో చాలా ఇంపార్టెంట్ ఒక డైజెస్టివ్ ఆర్గన్ అండి. అది మన స్టమక్లో, మన అబ్డామిన్లో స్టమక్ వెనకాల ఉంటుంది. ప్యాంక్రియాస్కు ఎగ్జోక్రైన్, ఎండోక్రైన్ రెండు ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఉంటాయండి. ఎండోక్రైన్ అంటే రిలీజింగ్ హార్మోన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ హార్మోన్స్ మన బాడీలో ఇన్సులిన్ అండ్ గ్లూకగాన్ అనమాట. సో ఇది మన డయాబెటీస్ వాటికి సంబంధించి ఉంటుంది. ఎగ్జోక్రైన్ ఫంక్షన్ అనేది ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి, డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉంటాయండి, లైపేజ్, అమైలేజ్, ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్. ఇవన్నీ మన తినే ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి, మన ఫుడ్లో ఉన్న కార్బోహైడ్రేట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, ఫ్యాట్స్ కానీ అవి డైజెస్ట్ అవ్వాలంటే ప్యాంక్రియాస్ రిలీజ్ చేసే ఎంజైమ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇది క్లోమ గ్రంథి ఫంక్షన్స్ మోర్ ఇంపార్టెంట్లీ. ప్యాంక్రియాస్కి సంబంధించి ఏ ఏ సమస్యలు ఎక్కువగా చూస్తూ ఉంటారు? ప్యాంక్రియాస్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ మేము చూసేది ఈ కాలంలో ఏంటంటే ప్యాంక్రియాటైటిస్. ప్యాంక్రియాటైటిస్ అన్నదంటే ఇన్ఫ్లమేషన్, ప్యాంక్రియాస్లో వాపు రావడం, దాన్ని ప్యాంక్రియాటైటిస్ అంటామండి. ఇది రెండు రకాలు ఉంటుంది. అక్యూట్ అంటే సడన్ సివియర్ అటాక్ రావడం, దాన్ని అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అంటాము. రిపీటెడ్గా రావడము, రిపీటెడ్గా పెయిన్ రావడం అన్నట్టు, అప్పుడు దానిని క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అని చెప్తామండి. స్టమక్ ఏక్ అనేది చాలా కామన్ సిమ్టమ్ కదండి. అది ప్యాంక్రియాటైటిస్కి రిలేటెడ్ అయితే అది ఎలా ఉంటుంది, ఎలా ప్రజెంట్ అవుతుంది? ప్యాంక్రియాటిక్ పెయిన్ అన్నట్టు చాలా టిపికల్ ఉంటుందండి. అప్పర్ అబ్డామెన్లో సెంటర్లో పెయిన్ ఉంటుందండి. అది వీపు వైపుకి వెళ్తుంది పెయిన్. సో అప్పర్ అబ్డామెన్ పెయిన్ రేడియేటింగ్ టు బ్యాక్ అన్నట్టు టిపికల్ ప్యాంక్రియాటిక్ పెయిన్ అంటాము. ఈ పెయిన్ అనేది తింటే ఎక్కువ అవుతుంది, పడుకుంటే ఎక్కువ అవుతుంది, కూర్చోవడం లేకపోతే ఫార్వర్డ్ వంగడం వలన ఆ పెయిన్ కొంచెం బెటర్ అనిపిస్తుంది. టిపికల్ ప్యాంక్రియాటిక్ పెయిన్ ఫీచర్స్ అండి. ఈ పెయిన్ ఉన్నప్పుడు వాంతులు రావడము, తినలేకపోవడము, పొట్ట బాగా టైట్ అయిపోవడము, ఇవన్నీ కూడా కామన్ లక్షణాలండి. చాలా సివియర్గా ఉంటుంది అంటారా? పెయిన్ చాలా సివియర్ ఉంటుందండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హాస్పిటల్కి రావాల్సిన అవసరం పడుతుంది, అంత సివియర్ పెయిన్ ఉంటుంది. అంటే ఎందుకని ఈ సమస్యకు గురవుతూ ఉంటారు? ప్యాంక్రియాటైటిస్కి చాలా కారణాలు ఉంటాయండి. మోస్ట్ కామన్ కారణాలు ఈ కాలంలో మేము చూసేది ఏంటంటే ఎక్కువగా ఆల్కహాల్ కన్జంప్షన్ అండి. దానితో పాటు గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉండడం తప్ప, ట్రామా, దెబ్బ తగలడం వలన ప్యాంక్రియాటైటిస్ రావచ్చు. మెడిసిన్స్ వలన కూడా ప్యాంక్రియాటైటిస్ రావచ్చు అండి. కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ వలన కూడా ప్యాంక్రియాటైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. షుగర్ సమస్యకి ఈ ప్యాంక్రియాటైటిస్కి ఏమన్నా సంబంధం ఉంటుందా? రిపీటెడ్గా ప్యాంక్రియాటిక్ అటాక్స్ వస్తుంటే, క్రానిక్ ప్యాంక్రియాటైటిస్లా మారితే, అప్పుడు ఒక పేషెంట్కి డయాబెటీస్, షుగర్ ప్రాబ్లం వచ్చే అవకాశం కొంచెం రిస్క్ పెరుగుతుందండి. ఈ సమస్య ఎక్కువగా ఏ ఏజ్ గ్రూప్లో ఎలా గమనిస్తూ ఉంటారు? ప్యాంక్రియాటైటిస్ అండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్లలో అన్ని వయసుల్లో రావచ్చు. ఓకే. వయసు పట్టి కారణం మారుతుంది. చిన్నపిల్లల్లో ట్రామా మోర్ కామన్ కాజ్, వైరల్ ఇన్ఫెక్షన్స్ కాజ్ అండి, అండ్ కొన్నిసార్లు మెడికేషన్స్, స్టీరాయిడ్స్ అలాంటి మెడిసిన్స్ వాడడం కామన్. యంగ్ మెన్లో ఆల్కహాల్ కామన్ కాజ్ అండి. యంగ్ విమెన్లో గాల్ బ్లాడర్ స్టోన్స్ చాలా కామన్ కాజ్ అండి ప్యాంక్రియాటైటిస్ కోసము. పెద్దవాళ్లలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వలన కూడా ప్యాంక్రియాటైటిస్ లాగా ప్రెజెంట్ అవ్వచ్చు. ఈ సమస్య హౌ కామన్ అంటారు? ప్యాంక్రియాటైటిస్ చాలా కామన్ అండి. మేము ప్రతి ఎవ్రీడే 1 or 2 అడ్మిషన్స్ ప్యాంక్రియాటైటిస్ మా హాస్పిటల్కి అవుతూ ఉంటాయి. కొన్ని మైల్డ్ కేసెస్ ఉంటాయండి, కొన్ని సివియర్ కేసెస్ ఉంటాయి. ప్యాంక్రియాటైటిస్తో వచ్చే పెయిన్ వలన కొంతమందికి తెలియకుండా పెయిన్ అని 2-3 ప్లేసెస్ తిరుగుతుంటారు. బట్ దెన్ అది ప్యాంక్రియాటిక్ పెయిన్ అని తెలిసాక వాళ్ళు డాక్టర్స్ దగ్గర వస్తారండి కన్సల్టేషన్ కోసం. అంటే ఈ సమస్యతో వచ్చే కడుపులో నొప్పి అనేది చాలా సివియర్గా ఉండడం, హాస్పిటల్ అడ్మిషన్ కూడా ఉండడం జరుగుతూ ఉంటుందా? అవునండి, చాలా కామన్గా అడ్మిషన్ అవుతుంది. అప్పుడప్పుడు ఐసీయూలో అడ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్యాంక్రియాటైటిస్ అనేది మైల్డ్ ప్యాంక్రియాటైటిస్ నుండి చాలా సివియర్, ఒక లైఫ్ థ్రెటనింగ్ కండిషన్ లాగా కూడా మారవచ్చు. ఎందుకంటే ప్యాంక్రియాస్లో వాపు వచ్చినప్పుడు చాలా ఇన్ఫ్లమేషన్ అవుతుంది పొట్ట లోపల. చాలా కెమికల్స్, సైటోకైన్స్ అని చాలా కెమికల్స్ రిలీజ్ అవుతాయి. వీటి వలన ఏంటంటే వేరే ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు అండి. లంగ్స్లో ఎఫెక్ట్ అవ్వచ్చు, ARDS అంటాము. కిడ్నీస్ మీద ఎఫెక్ట్ అయ్యి కిడ్నీస్ యూరిన్ తక్కువ అవ్వడము, రీనల్ ఫెయిలియర్ అవ్వడము, ఇవన్నీ చాలా కామన్ అండి ప్యాంక్రియాటైటిస్లో. అక్యూట్ అంటే ఆల్ ఆఫ్ ఏ సడన్ ఈ సమస్య తలెత్తడం. క్రానిక్ అంటే ఇంకా వాళ్ళకి అప్పుడు ఉంటూనే ఉంటుంటుందా లైఫ్? క్రానిక్ అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎలా అంటే మళ్ళీ రిపీటెడ్ అటాక్స్, మళ్ళీ మళ్ళీ నొప్పి రావడము,
మళ్ళీ మళ్ళీ ప్యాంక్రియాస్లో డ్యామేజ్ అవ్వడం వలన ప్యాంక్రియాటిక్ ఆర్గన్ అన్నది పూర్తిగా డ్యామేజ్ అయిపోయి క్రానిక్ ప్యాంక్రియాటైటిస్లా మారుతుందండి. కొంతమంది ఫస్ట్ ప్రెజెంటేషన్లోనే రావడంతోనే వాళ్ళు క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ చేంజెస్తో వస్తారు. వాళ్ళకి స్కానింగ్ అలాంటిది ఏమైనా చూస్తుంటే ప్యాంక్రియాస్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. వాళ్ళకి మైల్డ్ పెయిన్ మల్టిపుల్ టైమ్స్ వస్తూ అది ఓవర్ మల్టిపుల్ ఇయర్స్ అది క్రానిక్ ప్యాంక్రియాటైటిస్లా మారిపోతుందండి. క్రానిక్ ప్యాంక్రియాటైటిస్లో సిమ్టమ్స్ కొంచెం డిఫరెంట్ ఉంటాయండి. వాళ్ళకి పెయిన్ ఉంటుంది, బట్ పెయిన్తో పాటు వాళ్ళకు వెయిట్ లాస్ అవ్వడము, మోషన్లో ఆయిల్ లాగా పోవడము, స్టియటోరియా అంటాము, విటమిన్ డెఫిషియన్సీస్ రావడము, ఇవన్నీ చాలా కామన్ అండి వాళ్ళకు. ఈ సమస్యను నిర్ధారించే పరీక్షలు ఏంటంటారు? ప్యాంక్రియాటైటిస్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మేము ఎవరైనా పేషెంట్ వస్తే క్లినికల్ హిస్టరీ చాలా ఇంపార్టెంట్ అండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పేషెంట్తో సరిగ్గా మాట్లాడితే మనకు పేషెంట్కి ఉన్న సమస్య కొంచెం ఒక క్లారిటీ వస్తుంది. దాని తర్వాత మనం బ్లడ్ టెస్ట్ చేస్తాము. అమైలేజ్, లైపేజ్ అని 2 ఇంపార్టెంట్ టెస్ట్ అండి. ఇవి ప్యాంక్రియాస్లో ఏమైనా వాపు ఉన్నాయని మనకు క్లారిటీగా తెలుస్తుంది. ఎవరైనా స్టమక్ పెయిన్తో వస్తే అమైలేజ్, లైపేజ్ మేము పంపిస్తాము. అందులో ప్యాంక్రియాస్లో ఏమైనా వాపు ఉందంటే అమైలేజ్, లైపేజ్ చాలా ఎక్కువగా ఎలివేట్ అయిపోతాయండి. వీటితో పాటు వేరే బ్లడ్ టెస్ట్ ఉంటాయి, ప్యాంక్రియాటైటిస్ ఎందుకు వచ్చింది అన్నట్టు. ఆల్కహాల్ ఉన్న, నాన్ ఆల్కహాలిక్స్లో కూడా గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉంటే వాటికి లివర్ ఫంక్షన్ టెస్ట్ కానీ, కాల్షియం బాగా పెరిగితే బ్లడ్లో కాల్షియం లెవెల్స్ చెక్ చేస్తాము. కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా ఎక్కువైపోయినా కూడా ప్యాంక్రియాటైటిస్ వచ్చే అవకాశం ఉంటుందండి. ప్యాంక్రియాస్లో డ్యామేజ్ ఎంత ఉంది చూడడానికి ఇమేజింగ్ ఉంటుందండి. అల్ట్రాసౌండ్ కానీ, సిటీ కానీ, ఎంఆర్ఐ కానీ, వీటితో కూడా మనం ప్యాంక్రియాస్లో ఎంత డ్యామేజ్ ఉంది అన్నట్టు తెలుసుకుంటాము. చిన్న వయసులోనే ఈ సమస్యకు గురైన స్త్రీలు మరి ముఖ్యంగా నార్మల్ లైఫ్ లీడ్ చేయగలరా? పిల్లల్ని ప్లాన్ చేయగలరా? అబ్సల్యూట్లీ అండి. ప్యాంక్రియాటైటిస్ చిన్న వయసులో ఉన్న వాళ్ళు, యంగ్ ఉమెన్ వాళ్ళు మ్యారేజ్ కానీ ప్రెగ్నెన్సీలో కానీ యూజువలీ ఏం ప్రాబ్లం ఉండదండి. వాళ్ళకి ఏంటంటే స్పెషలీ క్రానిక్ ప్యాంక్రియాటైటిస్లో వాళ్ళకు తనకున్న ప్రాబ్లం ఏంటో అర్థం చేసుకొని దానికి ట్రీట్మెంట్ మెడిసిన్స్ ఉంటాయి. జనరల్లీ ప్యాంక్రియాటిక్ ఎంజైమ్ సప్లిమెంటేషన్ థెరపీ అంటాము, యాంటీ ఆక్సిడెంట్ మెడిసిన్స్, వైటమిన్ సప్లిమెంట్స్ ఇస్తారు. సో ఇవన్నీ ఇస్తూ వాళ్ళకు ఒక నార్మల్ లైఫ్ వాళ్ళు బతకగలుగుతారండి విదౌట్ మచ్ ఆఫ్ అ ప్రాబ్లం. ఓకే, వాళ్ళు అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఒకవేళ ఈ సమస్య తలెత్తింది అనుకోండి, ఆ స్టమక్ ఏక్ అది కొంచెం వాళ్ళకి కష్టతరం కాదా? కష్టమైతే ఉంటుందండి. ప్రెగ్నెన్సీలో స్టమక్ పెయిన్, ప్యాంక్రియాటిక్ ప్రాబ్లం అంటే డిఫికల్ట్ ఉంటుంది డెఫినెట్లీ. కానీ చాలాసార్లకి ఏంటంటే సిమ్టమాటిక్గా మనం మెడిసిన్స్ ఇచ్చేసి వాళ్ళకు నోటి నుంచి ఏమి ఇవ్వకుండా వాళ్ళని మేనేజ్ చేయగలుగుతాము. అలా చేసినందుకు చాలా రికవర్ కూడా అవుతారు అండ్ ప్రెగ్నెన్సీ కూడా సక్సెస్ఫుల్ అవుట్కమ్ ఉంటుందండి. ఈ సమస్య ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటూ ఉంటాయి? ప్యాంక్రియాటైటిస్ ట్రీట్మెంట్ అండి అక్యూట్ ప్యాంక్రియాటైటిస్కి వేరు ఉంటుంది, క్రానిక్ ప్యాంక్రియాటైటిస్కి వేరు ఉంటుంది. అక్యూట్ ప్యాంక్రియాటైటిస్కి పేషెంట్ని అడ్మిట్ చేస్తామండి. వాళ్ళకు నోటి ద్వారా ఏమి ఇవ్వకపోవడము, ప్యాంక్రియాస్కి రెస్ట్ ఇవ్వడము చాలా ముఖ్యం. అది ఇచ్చిన తర్వాత ఐవీ ఫ్లూయిడ్స్ అన్నట్టు చాలా ఇంపార్టెంట్ అండి ప్యాంక్రియాటిక్ ట్రీట్మెంట్ కోసము. దానితో పాటు వాళ్ళకు పెయిన్ కోసం మెడిసిన్స్ ఇవ్వడము, వైటమిన్ సప్లిమెంట్స్ ఇవ్వడము. అక్యూట్ ప్యాంక్రియాటైటిస్లో ఇదండి ట్రీట్మెంట్ ప్లాన్. క్రానిక్ ప్యాంక్రియాటైటిస్లో పెయిన్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది, వాళ్ళ డైటరీ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. వాటితో పాటు ప్యాంక్రియాటిక్ ఎంజైమ్ సప్లిమెంటేషన్ అని మెడిసిన్స్ వస్తాయండి. సో ప్యాంక్రియాస్కి సపోర్ట్ చేయడానికి ప్యాంక్రియాస్ చేసే పని డైజెస్టివ్ ఎంజైమ్స్, అలాగే మనకు కమర్షియలీ అవైలబుల్ ట్యాబ్లెట్స్ వస్తాయి. ఆ ట్యాబ్లెట్స్ ఫుడ్తో పాటు తీసుకుంటూ ఉంటే వాళ్ళకు డైజెషన్ హెల్ప్ అవుతుంది. ప్యాంక్రియాస్లో ఇంకా డ్యామేజ్ అవ్వకుండా యాంటీ ఆక్సిడెంట్ మెడిసిన్స్ వస్తాయి, అవి తీసుకుంటాము. పెయిన్కి మెడిసిన్స్ యాజ్ నీడెడ్ అవసరం పడితే చేస్తామండి. ఓకే, అంటే అక్యూట్గా ఒకసారి వచ్చింది అంటే అప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్నారంటే ఇక మళ్ళీ మళ్ళీ వచ్చే రిస్క్ కూడా ఉంటుంది కదండి? డెఫినెట్లీ ఉంటుందండి. ఎస్పెషలీ అండర్లయింగ్ ప్రాబ్లం ఏంటో అది రెక్టిఫై చేయకపోతే, ఆల్కహాలిక్ పేషెంట్ వాళ్ళు మళ్ళీ ఆల్కహాల్ తాగుతూ ఉంటే వాళ్ళకు మళ్ళీ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే సమ్ పేషెంట్స్కి నేను చెప్పినట్టు జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఆర్ కాల్షియం లెవెల్స్ ఎక్కువ ఉన్న అండర్లయింగ్ ప్రాబ్లమ్ని మనం రెక్టిఫై చేయనుంది వాళ్ళకు ప్యాంక్రియాటైటిస్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందండి. ఓకే, అంటే పిల్లల్లో మరి ఇలాంటి రీజన్స్ ఏమీ లేకపోయినా కూడా ఈ సమస్యకు గురవుతూ ఉంటారా? అవునండి, అప్పుడే ఇడియోపతిక్ ప్యాంక్రియాటైటిస్ అంటాము దాన్ని. కొన్ని జెనెటిక్ కాజెస్, కొన్ని కామన్ జీన్స్ కూడా ఐడెంటిఫై చేశాము వాళ్ళకు ప్యాంక్రియాటైటిస్ వచ్చే రీజన్కి. కానీ అది పిల్లల్లో కాకుండా ఏ వయసులో కూడా జెనెటిక్ మ్యూటేషన్స్ లాగా బయటపడవచ్చండి. ఎప్పుడైనా అక్యూట్ అయినా క్రానిక్ అయినా ఈ సమస్య ఉందంటే ఆ సమస్యకు తగ్గట్టుగా సిమ్టమాటిక్ మేనేజ్మెంట్ చేసి పంపించేయడమేనా ట్రీట్మెంట్? సిమ్టమాటిక్ మేనేజ్మెంట్తో పాటు అండర్లయింగ్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా చూసుకోవడము, అండర్లయింగ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి వాటిని ట్రీట్ చేయడము, వాళ్ళ డయట్ని మాడిఫై చేయడము, వాళ్ళకు ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోవడం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ మేము మేనేజ్ చేస్తాము. అంటే వీలైనంత వరకు లైట్గా నెంబర్ ఆఫ్ టైమ్స్ డైట్ తీసుకోవాల్సి ఉంటుందా? ఆయిలీ ఫుడ్, నాన్ వెజ్ కొంచెం అవాయిడ్ చేస్తూ?
కొంచెం కంట్రోల్ ఉంటుందండి. పూర్తిగా ఆయిలీ ఫుడ్ అవాయిడ్ చేయడం అని ఉండేది ఇంతకుముందు, బట్ ఇప్పుడు ఏంటంటే మామూలు లెవెల్స్లో వాళ్ళు ఫ్యాటీ ఫుడ్, ఆయిలీ ఫుడ్ తినొచ్చు. ప్యాంక్రియాటిక్ ఎంజైమ్ సప్లిమెంటేషన్స్ ఉంటాయి వాళ్ళకు, అవి తీసుకుంటూ ఉంటే వాళ్ళు మామూలుగా ఫుడ్ తినేసి నార్మల్ లైఫ్ ఉండొచ్చండి. ఎప్పుడైనా ఈ సమస్య ఇంకా సమ్మదర్ కాంప్లికేషన్స్కి, సమ్మదర్ ప్యాంక్రియాటిక్ ప్రాబ్లమ్స్కి దారితీసే రిస్క్ ఉంటుందా? అక్యూట్ ప్యాంక్రియాటైటిస్లో కాంప్లికేషన్స్ ఉంటాయండి. అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ కాంప్లికేషన్స్ లో ప్యాంక్రియాటిక్ సూడోసిస్ట్ అంటాము. అంటే ఒక నీటి బుగ్గలాగా ప్యాంక్రియాస్ చుట్టుపక్కల జమ అవుతుందండి. దాంతోపాటు ప్యాంక్రియాస్ చుట్టుపక్కల నరాల బ్లడ్ క్లాట్ అవ్వడము, వాళ్ళకు ఇన్ఫెక్షన్స్ అవ్వడము, ఇవన్నీ కామన్ అండి. క్రానిక్ ప్యాంక్రియాటైటిస్లో వాళ్ళకు ప్యాంక్రియాటిక్ డక్టల్ డైలటేషన్, ప్యాంక్రియాటిక్ స్టోన్స్ అవ్వడము, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. సో వాటికి ఈచ్ ఇండివిజువల్ని ట్రీట్మెంట్ డిఫరెంట్గా చేస్తామండి మనము. ఈ సమస్యకి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కి సంబంధం ఉంటుందా? అక్యూట్ ప్యాంక్రియాటైటిస్కి డిస్క్రైబ్డ్ ఏం లేదండి, కానీ క్రానిక్ ప్యాంక్రియాటైటిస్కి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుందండి. క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ ఉన్నవాళ్ళు, పర్టికులర్లీ ఆల్కహాల్ తాగేవాళ్ళు, స్మోక్ చేసేవాళ్ళు, వీళ్లకు క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ రిస్క్ జనరల్ పాపులేషన్ కంటే కొంచెం ఎక్కువ ఉందండి. ఈ క్రానిక్ అంటే వాళ్ళకి ఇయర్లో చాలాసార్లు ఎఫెక్ట్ అవుతూ ఉంటుందంటారా? కొంతమందికి ఇయర్లో 1 కూడా అవ్వచ్చు, కొంతమందికి ఫ్రీక్వెంట్గా కూడా పెయిన్ రావచ్చు. బట్ దాంతోపాటు స్ట్రక్చరలీ ప్యాంక్రియాస్లో డ్యామేజ్ ఉంటుందండి. ప్యాంక్రియాస్ ఫంక్షన్ అన్నది డిస్టర్బ్తో పాటు స్ట్రక్చరలీ ప్యాంక్రియాస్ డక్ట్ కొంచెం పాడవడము, ప్యాంక్రియాస్ కొంచెం ఎండిపోవడం అన్నట్టు రెగ్యులర్ లాంగ్వేజ్లో చెప్తే ఇది కొంచెం కామన్ ఉంటుందండి క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ వాళ్ళకి ఎట్లా మరి నార్మల్స్కి తీసుకురావడం? డ్యామేజ్ అయింది అది నార్మల్కి రాదండి, కానీ వాళ్ళకు మనం డైట్తో పాటు మెడిసిన్స్తో మేనేజ్ చేసి వాళ్ళని రెగ్యులర్గా సర్వేలెన్స్లో పెట్టుకుంటామండి. స్మోకింగ్ చేయకూడదు, ఆల్కహాల్ చేయకూడదు, ఇవి చాలా ఇంపార్టెంట్ క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ పేషెంట్స్కి. అండ్ మెడిసిన్స్ ఇస్తామండి వాళ్ళకు. పిత్తాశయంలో రాళ్ల వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుంది అంటారా? అంటే ఏమవుతుంది అంటారు? అవునండి, వరల్డ్ వైడ్ గాల్ బ్లాడర్ స్టోన్ ఇస్ ద నంబర్ 1 కాజ్ అండి ప్యాంక్రియాటైటిస్ కోసము. ఈ రాళ్ళు ఏంటంటే గాల్ బ్లాడర్ నుంచి ఉన్నప్పుడు ఏం ప్రాబ్లం కాదు, కానీ అవి స్లిప్ అయ్యి బైల్ డక్ట్లో దిగారంటే అప్పుడు బైల్ డక్ట్ కింది భాగంలో వచ్చినప్పుడు అది ప్యాంక్రియాస్లో టచ్ అవుతాయండి. అప్పుడు ప్యాంక్రియాటైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. వరల్డ్ వైడ్ అది నంబర్ 1 కాజ్ ఆఫ్ ప్యాంక్రియాటైటిస్ అండి. మన దగ్గర కూడా యంగ్ ఫీమేల్స్, ప్రెగ్నెన్సీ, జస్ట్ డెలివరీ అయిన వాళ్ళు ఆర్ ఎనీ ఏజ్లో చాలా కామన్ అండి గాల్ బ్లాడర్ స్టోన్ రిలేటెడ్ ప్యాంక్రియాటైటిస్. అప్పుడు వాళ్ళకి గాల్ బ్లాడర్ తీసేస్తే ఈ సమస్య నుంచి కూడా దూరం అవుతారా? అక్యూట్లీ ఫస్ట్ అయితే ప్యాంక్రియాటైటిస్ని మేనేజ్ చేయాల్సి ఉంటుంది మేడం. వాళ్ళు వస్తే ఫస్ట్ వాళ్ళ ప్యాంక్రియాటైటిస్ని మేనేజ్ చేయాలా. ఆ స్టోన్ కనుక బైల్ డక్ట్లో ఇంకా స్టక్ అయిపోయి ఉందంటే దానికి ఈఆర్సిపి అన్నట్టు ఒక ఎండోస్కోపిక్ ప్రొసీజర్ ఉంటుంది. ఈఆర్సిపి చేసి ఆ బైల్ డక్ట్లో ఉన్న స్టోన్ని క్లియర్ చేసేసి బైల్ డక్ట్లో ఒక స్టెంట్ వేయడం జరుగుతుంది. సో దీంతో ఏంటంటే ఫర్దర్గా స్టోన్స్ కింద స్లిప్ అవ్వడం మనం అవాయిడ్ చేస్తాము. ప్యాంక్రియాటైటిస్ ఎపిసోడ్ కొంచెం సెటిల్ అయిపోయిన తర్వాత వాళ్ళ గాల్ బ్లాడర్ సర్జరీ చేసేస్తే వాళ్ళు ఫ్యూచర్లో ప్యాంక్రియాటైటిస్ అటాక్స్తో యూజువలీ ప్రొటెక్ట్ అవుతారు. ఈ ఈఆర్సిపి అనేది మీ సబ్జెక్ట్లో చాలా ఇంపార్టెంట్ అనుకుంటా. ఏంటండి అది అసలు? ఈఆర్సిపి ఈజ్ అడ్వాన్స్డ్ ఎండోస్కోపిక్ ప్రొసీజర్ అండి. ఎండోస్కోపిక్ రెట్రోగ్రేడ్ కొలాంజియో ప్యాంక్రియాటికోగ్రఫీ అని. ఇది ఒక ఎండోస్కోప్ ద్వారా చేస్తాము. ఒక ఆపరేషన్ థియేటర్ లాంటి రూమ్లో విత్ అన్ ఎక్స్రే ఫీజిబిలిటీ చేస్తామండి. ఇందులో ఏంటంటే మేము ఎండోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్, బైల్ డక్ట్స్ అండ్ ప్యాంక్రియాస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ని ట్రీట్ చేయగలుగుతాము. బైల్ డక్ట్స్లో ఉన్న స్టోన్స్, బైల్ డక్ట్లో ఏమైనా బ్లాకేజ్ ఉన్నా, బైల్ డక్ట్స్లో ఏమైనా క్యాన్సర్ ఉన్నా వాటిని మేము కనిపెట్టి వాటికి బయోప్సీ తీసుకోవడం కానీ, అక్కడ ఏమైనా బ్లాకేజ్ ఉంటే దాన్ని డైవర్ట్ చేయడం కానీ, ఒక స్టెంట్ వేయడం కానీ. సిమిలర్లీ ప్యాంక్రియాస్లో కూడా మేము క్రానిక్ ప్యాంక్రియాటైటిస్లో ప్యాంక్రియాటిక్ డక్ట్లో ఏమైనా స్టోన్స్ వస్తే కానీ, ఆర్ ప్యాంక్రియాటిక్ డక్ట్లో ఏమైనా స్ట్రిక్చర్ అది సన్నగా పడిపోతే ఆ దాన్ని ఓపెన్ చేయడానికి ఈఆర్సిపి అన్నట్టు మోస్ట్ ఇంపార్టెంట్ థెరపీ అండి. అండ్ ఇది ట్రీట్మెంట్ అండి, ఇట్స్ థెరపటిక్ థింగ్. ఒకవేళ ప్యాంక్రియాస్లో స్టోన్స్ ఉంటే ఎట్లా ఏం చేస్తారు మరి? ప్యాంక్రియాస్లో స్టోన్స్ ఉంటే ఈఆర్సిపితో చేస్తామండి. ఆ స్టోన్స్ ఉంటే స్మాల్ స్టోన్స్ ఉంటే ఈఆర్సిపి చేసి ఆ స్టోన్స్ని మనము క్లియర్ చేసేసి ప్యాంక్రియాస్లో ఒక స్టెంట్ వేయడం కుదురుతుంది. పెద్ద స్టోన్స్ మోర్ దాన్ 1 సెంటీమీటర్ స్టోన్స్ ఉన్నాయంటే వాటిని ఫస్ట్ లేజర్ ద్వారా వాటిని బ్రేక్ డౌన్ చేసి చిన్న పీసెస్లో బ్రేక్ డౌన్ చేశాక దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్లో స్టోన్స్ క్లియర్ చేసి అప్పుడు స్టెంట్ వేస్తామండి. అంటే ఒకసారి ట్రీట్మెంట్ అయిపోయాక మళ్ళీ రాకుండా ఉంటాయి అంటారు? డిపెండ్స్ అండి. కొంతమందికి ఏంటంటే స్పెషలీ ఆల్కహాల్ ఆర్ స్మోకింగ్ రెగ్యులర్గా కంటిన్యూ చేసేవాళ్ళు వాళ్ళకు ఫ్రీక్వెంట్గా వస్తుంది. బట్ వేరే పేషెంట్స్ కూడా రిపీటెడ్గా వచ్చే అవకాశం ఉంటుందండి. క్రానిక్ ప్యాంక్రియాటైటిస్లో ప్రాబ్లం ఉంటుంది. గాల్ స్టోన్స్, ప్యాంక్రియాటిక్ స్టోన్స్ వీటన్నిటికీ ఏమన్నా సంబంధం ఉంటుందంటారా? లేదండి, నాన్ రిలేటెడ్ అండి, డిఫరెంట్ స్టోన్స్ అండి.
కానీ వీటిని ప్రివెంట్ చేయడం మన చేతుల్లో లేదంటారా? ప్యాంక్రియాటైటిస్ని ప్రివెంట్ చేయడం, అక్యూట్ ఎపిసోడ్ని మనం ప్రివెంట్ చేయవచ్చు అండి. అంటే హెల్దీ లైఫ్ స్టైల్ ఉండడము, స్మోకింగ్ కానీ ఆల్కహాల్ అవాయిడ్ చేయడము, హెల్దీ డైట్ తినడము చాలా ఇంపార్టెంట్. గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉంటే ఆపరేషన్ చేయించుకొని గాల్ బ్లాడర్ తీయించుకోవడం అన్నట్టు చాలా ఇంపార్టెంట్. బిఫోర్ అది గాల్ బ్లాడర్ లైక్ స్టోన్ స్లిప్ అయ్యి ప్రాబ్లం అవ్వడం అవన్నీ అవాయిడ్ చేయడానికి. అంటే గాల్ స్టోన్స్ను ప్యాంక్రియాటిక్ స్టోన్స్ కూడా ప్యాంక్రియాటైటిస్కి లీడ్ చేసే రిస్క్ ఉంది కదా, ఈ స్టోన్స్ రాకుండా అవాయిడ్ చేయడం మన చేతుల్లో ఉంటుందా? అవి ఆహారపు అలవాట్లు మార్చుకొని. గాల్ బ్లాడర్ స్టోన్స్కి జనరలీ లో ఫ్యాట్ డైట్ చెప్తామండి కొన్ని రకాల స్టోన్స్ కోసము. వేరే స్టోన్స్కి మనము ఏం చేయలేము, అది వస్తాయి, జస్ట్ వస్తే వాటికి రెగ్యులర్గా మనము స్క్రీన్ చేయడము, వస్తే వాటిని మేనేజ్ చేయడం తప్ప ప్రివెంట్ చేయడానికి లో ఫ్యాట్ డైట్ తప్ప వేరే ఏం ఆప్షన్స్ లేవండి. ఓకే. క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ ఉన్న వాళ్ళకి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే రిస్క్ కొంతవరకు ఉందని చెప్పారు కదండి. అవునండి. అంటే వీళ్ళు కంటిన్యూస్గా చెకప్స్ అవి చేయించుకోవాల్సి ఉంటుందా? రెగ్యులర్గా చెకప్ ఉంటుందండి, రెగ్యులర్గా చెకప్ చేయించుకోవాలి. వాళ్ళ బ్లడ్ టెస్ట్ ఉంటాయి, వాళ్ళకు డయాబెటీస్ వస్తుందా లేదా, షుగర్ వస్తుందా లేదా దానికి చెకప్ చేపిస్తూ ఉండాలా. అలాగే వీళ్ళకు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వస్తుందా లేదా అన్నట్టు ఫ్రీక్వెంట్గా మేము స్కాన్ చేస్తూ ఉంటామండి. ఎంఆర్ఐ కానీ ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అని ఒక న్యూవర్ మొడాలిటీ అండి, ఒక డయాగ్నోస్టిక్ అండ్ థెరప్యూటిక్ ఆల్సో అనమాట. సో ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్లో ఏంటంటే మనము ఎండోస్కోపీ ద్వారా స్టమక్ నుంచి లోపలికి పోయి ప్యాంక్రియాస్ దగ్గర నుంచి మనం స్కానింగ్ చేసే అవకాశం ఉంటుందండి. వీటితో ఏంటంటే ప్యాంక్రియాస్ని దగ్గర నుంచి మనం చూసుకొని ప్యాంక్రియాటైటిస్ చేంజెస్ ఏమైనా ఉన్నాయా, అప్పుడప్పుడు సిటీలో పికప్ కానీ కొన్ని చేంజెస్ ఉన్నాయా, అవన్నీ ఈ యూఎస్లో ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్లో పికప్ అవుతాయి. అలాగే ప్యాంక్రియాస్లో ఏమైనా డౌట్ఫుల్ ఏమైనా మాస్ లీజన్స్, చిన్న గడ్డ లాంటిది ఏమైనా ఉంది అంటే అది ఎందుకు ఉంది, అది ఇన్ఫ్లమేషన్ వల్ల ఉందా, ఆర్ అది ఏమైనా క్యాన్సర్ లక్షణం ఉందా అన్నట్టు ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ ద్వారా మనం దాన్ని టెస్ట్ చేసి అవసరం పడితే ఒక చిన్న బయాప్సీ అంటే చిన్న ముక్క తీసి టెస్టింగ్ కూడా ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ ద్వారా మనం చేయగలుగుతామండి. అంటే మామూలుగా ఎండోస్కోపీ ఎలా చేస్తారో అలానే చేస్తారా ఈ టెస్ట్? ఇది కొంచెం అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ అండి. ఇది పేషెంట్కి ఎనస్థీజియా ఇచ్చేసి దాని తర్వాత ద బేసిక్ ప్రాసెస్ అదే ఉంటుందండి. బట్ ఇది ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ మషిన్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది, కొంచెం పెద్ద స్కోప్ ఉంటుంది. దాని టిప్ మీద ఎండోస్కోపీ ప్రాసెసర్, అల్ట్రాసౌండ్ ప్రాసెసర్ ఉంటుంది. దాంతో మనం జనరల్గా దగ్గర నుంచి అల్ట్రాసౌండ్ చేసి ఉన్న ప్రాబ్లం అన్నట్టు కనుక్కోవచ్చు అండి. ఓకే. అంటే అల్ట్రాసౌండ్ తోటి ఎండోస్కోపీ చేస్తుంటారు. ఎస్, ఎండోస్కోపీ టిప్ మీద అల్ట్రాసౌండ్ది సెన్సర్ పెట్టుంటుందండి, ట్రాన్స్డ్యూసర్ అంటాము, అది పెట్టుంటుంది. బయట నుంచి చూడగలుగుతారు. ఎస్, సో ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ రేడియాలజీ అండ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ. అంటే సమస్య నిర్ధారణే కాదు, ట్రీట్మెంట్ కూడా ఇవ్వగలరు. ఎస్ అండి, ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. చిన్న ప్యాంక్రియాటిక్ ట్యూమర్స్ ఉంటే వాటి అప్పుడే మనము రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్తో వాటిని కాల్చడం కానీ, పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని బయాప్సీ తీయడము. నేను ఇంతకుముందు మీకు సూడోసిస్ట్ ఆఫ్ ప్యాంక్రియాస్ అన్నాము. సో పెద్ద నీటి బుగ్గలు ప్యాంక్రియాస్ చుట్టుపక్కల ఉంటే వాటిని డ్రైన్ చేయడానికి ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ ద్వారా సిస్టోగ్యాస్ట్రాస్టమీ అని ఒక ప్రొసీజర్ ఉంటుందండి. ఒక స్టెంట్ దానిలో వేసి దాన్ని పూర్తిగా మనము డ్రైన్ చేయగలుగుతాము. పేషెంట్కి ఇమీడియట్ రిలీఫ్ వస్తుంది అండ్ మేజర్ సర్జరీ అవాయిడ్ చేస్తాం మనము. ఈ ప్యాంక్రియాటైటిస్ అనే సమస్య ఉన్న వాళ్ళకి ఎలాంటి డైటరీ చేంజెస్ సజెస్ట్ చేస్తూ ఉంటారు? అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ ఉంటే వాళ్ళకు జనరల్గా ఫస్ట్ ఫ్యూ డేస్లో నోటి ద్వారా ఏమీ ఆహారం ఇవ్వమండి. వాళ్ళకు బౌల్ రెస్ట్ అవసరం, ప్యాంక్రియాస్కి రెస్ట్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. కొంచెం కండిషన్ ఇంప్రూవ్ అవుతుంటే వాళ్ళకు లిక్విడ్ డైట్, మెల్లగా సాఫ్ట్ డైట్ అలాగా స్టార్ట్ చేస్తాము. క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ వాళ్ళ డైట్ కొంచెం చేంజ్ చేస్తామండి. వాళ్ళకు మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ ఉన్న ఫుడ్ ఆహారం ఇస్తే కొంచెం బెటర్. కోకోనట్ ఆయిల్ కుకింగ్కి వాడితే వాళ్ళకు చాలా మంచిది. అలాగే జంక్ ఫుడ్ కానీ తనకు వచ్చే సిమ్టమ్స్ కొంచెం హెవీ ఫ్యాటీ ఫుడ్, మీట్, రెడ్ మీట్ అట్లాంటివి కొంచెం అవాయిడ్ చేస్తే కొంచెం బెటర్ ఉంటుందండి. కోకోనట్ ఆయిల్ ఎందుకు సజెస్ట్ చేస్తారు? కోకోనట్ ఆయిల్లో అండి మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ చాలా బాగుంటాయండి. సో ప్యాంక్రియాస్కి ఏంటంటే మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ అన్నట్టు డైజెస్ట్ అవ్వడానికి ప్యాంక్రియాస్ మనకు అంత అవసరం ఉండదు. సో ఏంటంటే ఈ పేషెంట్స్కి వాళ్ళకి ఫ్యాట్ అవసరం కానీ ప్యాంక్రియాస్ సరిగ్గా పని చేయట్లేదని వాళ్ళు డైజెస్ట్ చేయలేరు దాన్ని. సో కోకోనట్ ఆయిల్ సప్లిమెంట్ చేస్తే వాళ్ళ డైజెషన్ బాగుంటుంది, వాళ్ళు వెయిట్ గెయిన్ అవుతారు, వాళ్ళకున్న ఆ మోషన్లో ఆయిల్ పోవడం, స్టేటోరియా అన్నట్టు కూడా బాగా తగ్గిపోతుంది. నాన్ వెజ్ అదే అవాయిడ్ చేస్తేనే బెటర్ అంటారు వీళ్ళు. లిమిట్ చేయడం బెటర్ అండి. అంటే మెడిసిన్స్ కూడా మస్ట్గా వేసుకోవాలి, మర్చిపోతే ఇబ్బంది పడే రిస్క్ ఉంటుందా వీళ్ళు? డెఫినెట్లీ అండి, మెడిసిన్స్ రెగ్యులర్గా వేసుకోవాలి. మెడిసిన్స్ వేసుకుంటే వాళ్ళకు పెయిన్ తక్కువ ఉండడము, వాళ్ళ న్యూట్రిషనల్ స్టేటస్ బాగా పెరుగుతుంది, విటమిన్ డెఫిషియన్సీస్ అవ్వకుండా, పెయిన్ అవ్వకుండా అండ్ వేరే కాంప్లికేషన్స్ రాకుండా ఉంటుందండి. షుగర్కి కూడా మెడిసిన్స్ వాడడం మొదలు పెట్టాలా? షుగర్ వస్తే అండి ఇది ప్యాంక్రియాటిక్ డయాబెటీస్ అంటాము, ఒక స్పెషల్ టైప్ ఆఫ్ డయాబెటీస్. అది
టైప్ 3C డయాబెటీస్ అంటాం దీన్ని, ప్యాంక్రియాటైటిస్తో వచ్చే ప్రాబ్లమ్ని. ఇది కొంచెం మేనేజ్ చేయడం డిఫికల్ట్ ఉంటుంది. వాళ్ళ షుగర్ బాగా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది, చాలా హై ఉండడము లేకపోతే చాలా లో అయిపోవడం ఉంటుంది. వీళ్లకు ఇన్సులిన్ లేకపోతే అట్లాంటి అవసరం కూడా పడవచ్చండి డయాబెటీస్ మేనేజ్ చేయడానికి. ప్యాంక్రియాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ డయాబెటీస్ రాదు, కానీ ఒక జనరల్ పాపులేషన్ కంటే కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ రిస్క్ ఉంటుంది. ఆన్ ది హోల్ ఈ ప్యాంక్రియాటైటిస్ సమస్యకి దూరంగా ఉండాలన్నా ఈ సమస్య ఉన్న వాళ్ళకి ఎలాంటి అవగాహన ఉంటే మంచిదని మీరు చెప్తూ ఉంటారు? ప్యాంక్రియాటైటిస్ అవాయిడ్ చేయాలి, లేకపోతే ప్యాంక్రియాస్ ఉన్న వాళ్ళు కొంచెం హెల్దీగా ఉండాలి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మేడం, ఆల్కహాల్ అవాయిడ్ చేయడము. ఆల్కహాల్ ప్యాంక్రియాటైటిస్కి ఒక పాయిజన్ లాంటిది. సేమ్ థింగ్ కూడా టొబాకో, స్మోకింగ్ కానీ చూవబుల్ టొబాకో కానీ ఇట్లాంటివి అవాయిడ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. వీటితో పాటు టైంకు ఫుడ్ తినడము, హెల్దీ ఫుడ్ తినడము, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడము, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, యాంటీ ఆక్సిడెంట్స్లో రిచ్ ఉన్న ఫుడ్ ఇవన్నీ తింటే చాలా బెటర్ అండి. ఓకేనండి డాక్టర్ అంకిత్ విజయ్ అగర్వాల్ గారు, ప్యాంక్రియాటైటిస్ అంటే ఏంటి, ప్యాంక్రియాస్లో ఎలాంటి మార్పులు ఉంటుంటాయి, అండ్ ఈ సమస్యను నిర్ధారించే పరీక్షలు, ఆ పరీక్షలో వచ్చిన కొత్తదనాలు, యూఎస్ అంటే ఏంటి, అండ్ ఈ సమస్యలో రకాలేంటి, మరి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటుంటాయి, వీళ్ళకి మెడికల్ మేనేజ్మెంట్తో పాటు డైటరీ చేంజెస్ ఎలాంటి ఇంపార్టెంట్, అండ్ టైప్ 3C డయాబెటీస్ గురించి కూడా అవగాహన ఉండాలంటూ వివరాలు తెలియజేసినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి.